నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుకట్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు. డాక్టర్ దారా పోలు కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. అప్సిగూడలో నూతనంగా ఏర్పాటైన రేమాండ్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. రైట్ డీటెయిల్స్ చూస్తే, కుక్కట్పల్లి 124 డివిజన్లోని తులసీవనం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిని శ్రీ భవ్య యజమాని ఆనంద ప్రసాద్ మరియు తులసీవనం వాసులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్ల నిర్వహణ గురించి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మరియు కొండా సురేఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి సమీక్షించారు. ఈసారి జాతర ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, పనులు అన్ని జనవరి 31లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఉచిత బస్ సౌకర్యం వలన బస్ ప్రయాణంలో వచ్చే మహిళా భక్తజనం పెరిగే అవకాశం ఉందని, ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లస్ ఆర్ మైనస్ 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకుంటే డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయా మీ లెక్కలు? సో ఇప్పుడు ఆ క్రౌడ్ కి ఇక్కడ ఎంటర్టైన్మెంట్, దేవుడు, సెంటిమెంట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి? ఫుడ్ వాళ్ళు ఎంత తెచ్చుకుంటారు, ట్రాఫిక్ కంట్రోల్, ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, వాళ్ళ సెంటిమెంట్ ని గౌరవించడం, ఎంటర్టైన్మెంట్. వీటికి ఇంటర్లింక్డ్ ఎన్ని సెక్టార్లు, అన్ని డిపార్ట్మెంట్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్యానం గ్రామం గొల్లపల్లి వారిపేటలో ఇటీవల మృతి చెందిన డాక్టర్ దారా పౌలు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఎస్యానం గ్రామానికి మా పార్టీకి దారా పౌలు మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. గ్రామ ప్రెసిడెంట్ జోగి రాజా రాజేశ్వరి, గ్రామ వైస్ ప్రెసిడెంట్ బడుగు అనసూయ అబ్బులు, ఎంపీటీసీ పెట్ట అప్పారా, రేవు రాజేష్, ఐతాబత్తుల సూరిబాబు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, పలు సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
ఉప్పల్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 18లో రేమాన్ షోరూమ్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ఓనర్ మాట్లాడుతూ హబ్సిగూడ ప్రజల దగ్గరకు రేమాన్ షోరూమ్ వచ్చిందని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని, అందరికీ అందుబాటులోని ధరలు ఉంటాయని అన్నారు. ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో రెమాండ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్లో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు విజిట్ చేయడం జరిగింది. వారి చేతుల మీద ఓపెనింగ్ ప్రారంభించాము. చాలా సంతోషంగా ఉంది. అండ్ మా రెమాండ్ సంబంధించి మా దగ్గర షర్టింగ్, షూటింగ్ అండ్ రెడీమేడ్తో పాటు కస్టమ్ టైలరింగ్ సదుపాయం కూడా ఉంది. దీన్ని ఈ హబ్సిగూడ చుట్టుపక్కల ప్రజలు అండ్ స్ట్రీట్ నెంబర్ 8 ప్రజలు ఉపయోగించుకుంటారని అండ్ సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము. మాకు ఆదరించాలని అందరికీ విన్నపం చేస్తున్నాము. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి బాయ్స్ హై స్కూల్లో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ వారా కుమారి, శాప్ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య, లాజర్ బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలి, అదేవిధంగా క్రీడాకారుల యొక్క ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో ముందుగా గ్రామ స్థాయిలోను, సచివాలయ స్థాయి, తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఈ క్రీడలు కండక్ట్ చేయడమే కాకుండా వాటికి మంచి ప్రైజ్ అమౌంట్ కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి క్రీడాకారులందరూ కూడా తమ క్రీడల్ని ప్రదర్శించుకునే అవకాశం ఈ సందర్భంగా లభించిందని తెలియజేస్తూ మీరందరూ కూడా మరి ఇందులో పాల్గొంటున్నారు. మరి మన ప్రాంతంలో ఇప్పటికే మరి ఆల్రెడీ మండల స్థాయిలో వచ్చారు, నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఉన్నాయి కదండి, 3 ప్రైజులు ఉన్నాయి కదా. 3 ప్రైజుల్లోనూ కూడా ఇవి సాధించిన వాళ్ళు తప్పనిసరిగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మన ప్రతిభను కనపరచాలని అందరినీ కూడా మరి కోరుకుంటూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. బీజేపీ హఠావో దేశ్ కి బచావ్ నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఉన్నామని తెలిపారు. కానీ రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ను ఓడించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు. మేము భాగస్వామ్యం ఉన్నాం. శ్రీరామచంద్రుడు అంటే మంచోడే, రాముని పేరుతో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి చేస్తున్నాం. తలంబరాలని ఇంటింటికి చేర్చి ఒక వాతావరణం అయినా ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు, అమాయకులు అసలు కాదు. చైతన్యం వచ్చింది, అర్థం చేసుకుంటాం. అందరికీ రాముడు అంటే మంచివాడు, ఉత్తముడు, మాట తప్పనివాడు, ఏకనాయకుడు అని ఇట్లాంటి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అది వ్యక్తిగత స్థాయిలో మన ఆధారానికి సంబంధించిన సమస్య. దాన్ని రాజకీయాలు గుర్తుంటారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ కాలు రాయద్దు అని చెప్పి గట్టిగా నిలబడ్డాము. అది ఇవాళ ఎట్టికెళ్ళి ముందడుగు, ప్రగతి అడుగు, మంచి అడుగు, ప్రజాస్వామ్య అడుగు అని మేము అభిప్రాయపడతాం. ఇట్లే దీన్ని ఒకవైపున గత ప్రభుత్వం పైన కక్ష ధోరణితో కాకుండా వాస్తవాలు వెలికితీసే ధోరణిలో ప్రయాణం సాగించాలి. ఇప్పటికైతే ఆ రకంగానే ప్రతీకార చర్య కాకుండా ఒక పరిశీలన చర్యగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో దాన్ని వెలికితీసే లేదా తెలియపరిచే, ప్రజలకు తెలియపరిచే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. మంచి పరిణామం. మేడిగడ్డ కూడా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళే అంటారు సిబిఐ ఎవరి చేతులకు ఇవ్వమ్మా, బీఆర్ఎస్ సిబిఐతో అంటారు. ఎందుకంటారు వీళ్ళు అంటే
దొంగ అన్నట్టు ఇట్లా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆయన శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు వారు లబ్ధి పొందిన పథకాల గురించి చెప్పి ఇంకా అందవలసిన వాటి వివరాలు నమోదు చేసుకుంటామని అన్నారు. सबका मंगल और कल्याण हो, यही मेरी माँ से प्रार्थना है। मैं तेलंगाना विकसित भारत संकल्प यात्रा के कार्यक्रम में भाग लेने आया हूँ। हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध, विकसित और समर्थ भारत का निर्माण हो रहा है। एक तरफ प्रगति और विकास के पथ पर हमारा देश बढ़ रहा है और अब तो राम राज आ रहा है। 22 जनवरी को दिव्य और भव्य मंदिर में राम लला विराजेंगे, माध्यम से हो रहा है। और वो भाई बहन जो पात्र लेकिन अब तक योजनाओं का लाभ नहीं उठा पाए, उनका भी हम रजिस्ट्रेशन कर रहे हैं, एप्लीकेशन ले रहे हैं, ताकि उनके घर पर जाकर उनको योजनाओं का लाभ दिया जा सके। हर व्यक्ति सुखी हो, गरीब, महिलाएं, किसान, नौजवान, ये भारतीय जनता पार्टी की सरकार का उद्देश्य है। और विकसित भारत संकल्प यात्रा सफलतापूर्वक सारे देश से गुजर रही है। आज मैं भी यहाँ 2 कार्यक्रमों में भाग लूंगा। తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరు కానున్నట్లు కార్యనిర్వహణాధికారి కేశవరావు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ 114 డివిజన్ 4th ఫేజ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగిన ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతూరి గోపి, సీనియర్ నాయకులు సాయిబాబా, కుక్కడపల్లి నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్, 114 డివిజన్ జనరల్ సెక్రటరీ రాజేష్ రాయ్ విచ్చేసి పోటీదారులందరికీ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ రోజు నివేదిక సమితి దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడారు. ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం, ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వేతనాలు పెంచి ప్రతి నెల 1వ తేదీన విడుదల చేయాలని కోరారు. కాబట్టి మిత్రులారా, జీతాలు పెంచండి, మా వంక చూడండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని అడగడంలో తప్పులేదు. అలాగే ఇలాగా మీరు స్ట్రైక్ చేయడం అంతకన్నా తప్పులేదు. కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా ఇదే క్రమశిక్షణతోటి మీ సంఘ నాయకులు ఇచ్చినటువంటి మేండేట్ ఏదైతే ఉందో ఆ రకంగా మీరు అందరూ ఉంటూ చక్కగా మీరు ఈ స్ట్రైక్ సంబంధించినటువంటి సమానమైనటువంటి వేతనం నాకు ఇవ్వండి, నేను చేసిన పనికి సరిపోయేంత డబ్బులు నాకు ఇవ్వండి అని అడుగుతాడు. మన ఇంట్లో మనం ఒక గోడ కట్టించుకుంటూ ఉన్నామని అంటే కాపీ వేస్తూ తను చేసేటువంటి పనికి తగినటువంటి వేతనం తనకి ఇమ్మంటాడు. అతనికి అందించేటువంటి సిమెంట్ రోజులు ఇంకా ఉధృతం చేస్తాం. ఈ రోజు చర్చలకు పిలిచినటువంటి గవర్నమెంట్ వారు మాకు మా డిమాండ్లను నెరవేర్చే విధంగా కొనసాగించాలి.
మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఈ సభాపక్షంగా తెలియజేస్తున్నా. లేని పక్షంలో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం లారీ డ్రైవర్లపై తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వరంగల్ ములుగు రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చట్టం ద్వారా పొట్టకూటి కోసం లారీలు నడుపుకుంటున్న వారిపై కక్ష పూరితంగా ఉందని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 10 లక్షలు లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష వంటి చర్యల వలన ఎంతో నష్టం కలుగుతుందని, అలా కాకుండా అనుమతులు లేని లైసెన్స్ లేని వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడాలని లారీ డ్రైవర్లు కోరారు. ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, ప్రతి ఒక్క వెహికల్ కు ఇన్సూరెన్స్ ఉంది. ఒక్కొక్క వెహికల్ కు 80,000 చొప్పున సంవత్సరం చొప్పున వసూలు చేస్తున్నారు, ఫిట్నెస్లు చేస్తున్నారు. ఇవన్నీ రూల్స్ పాటించిన తర్వాత చూద్దాం. ట్యాక్సీలు వేస్తున్నారు 3 నెలలకు ఒకసారి. ఈ ట్యాక్సీలు ఇవన్నీ కట్టుకుంటూ చూద్దాం. టోల్ గేట్లు చిట్టీలు ఇవన్నీ చేసుకుంటూ చూద్దాం. డ్రైవర్ మీద అన్యాయంగా ఈ శిక్ష విధించడం కరెక్ట్ కాదు. మేము లైసెన్స్ ఉన్న డ్రైవర్ను ప్రతి ఒక్కరిని మేము పాల్గొని మా లైసెన్స్ ఉన్న డ్రైవర్కు దేశం తరఫున మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని వెంబడే రద్దు చేసుకుంటూ మాకు ఇలా భారత ప్రభుత్వమైన మీకు పౌరులకు మాకు అందరికీ శిక్ష అంటే మా వల్ల కాదు. ఒకవేళ మా తప్పు లేకపోయినా ఎవరన్నా వచ్చి కావాలని కూడా మాకు చూసుకున్నా కూడా పెద్ద వెహికల్ తప్పని జైల్లో వేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీని ఆలోచన చేసి ఈ చట్టాన్ని రద్దు చేసి సరైన నిర్ణయం తీసుకొని లైసెన్స్ లేని డ్రైవర్లకు నడిపినట్లయితే ఏదో శిక్ష తీసుకొచ్చి అతనికి శిక్ష వేయించి మిగతా డ్రైవర్లు అందరికీ అర్హులైన అందరికీ కాపాడి దేశాన్ని కాపాడాలి. డ్రైవర్ లేకుండా ఈ రోజు దేశానికి మనుగడ సాగదు. డీజిల్, పెట్రోల్, పాలు, బొగ్గు ప్రతి ఒక్కటి డ్రైవర్ లేకుండా ఎలాంటి ఉత్పత్తి జరగదు. అలాంటి డ్రైవర్కే ఈ రోజు జీవనం కొనసాగించడం చాలా ఈ రోజు ఇబ్బందికరమైంది. దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డ్రైవర్లందరి తరఫున డిమాండ్ చేస్తారు. గత 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న గంజాయి కేసును జగ్గంపేట పోలీసులు ఛేదించారు. జగ్గంపేట సిఐఎస్ లక్ష్మణరావు వచ్చిన ముందస్తు సమాచారంతో కిర్లంపూడి ఎస్ఐ పి ఉమా మహేశ్వరరావు వారి సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర చేపట్టిన వాహన తనిఖీలలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా 2021లో క్రైమ్ నెంబర్ 204 కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయిలుగా గుర్తించారు. స్కార్పియో వెహికల్ తో మన కామరాడ్ విలేజ్ వద్ద 750 కేజీల గంజాయి కాలువన వదిలేసి స్కార్పియో ప్రాపర్టీకి వదిలేసి పారిపోయినటువంటి కేసు. ఆ టైంలో కిల్లంపూడి ఎస్ఐగా తిరుపతిరావు గారు ఉన్నారు. ఆ టైంలో కేసు కట్టారు. ఆ కేసుని 3 సంవత్సరాల నుంచి మేము ఛేదిస్తూ ఉండగా మా యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిఓ రత్నకుమారి మేడం గారి యొక్క ఆదేశాల అనుసారం ఆ కేసులో అయినటువంటి ముద్దాయిల్ని గుర్తించడానికి మేము ఎఫర్ట్స్ చేయగా టర్నింగ్ తీసుకుని రాజమండ్రి కాకినాడ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే అక్కడ మన టోల్ గేట్ కొల్లపూడి టోల్ గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తారని చెప్పి చూసి ఆ వెహికల్ ఆపకుండా ఆ టోల్ గేట్ కూడా బ్యారిగేట్స్ కూడా గుద్దుకొని వెళ్ళిపోతూ అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ చూసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతికతో వాళ్ళకి క్యాచ్ చేసి మొత్తం దీంట్లో 5 ముద్దాయిలు 2 ముద్దాయిలు అరెస్ట్ చేశాము. వారి పేర్లు హనుమాన్ శుక్లా మెహతే, ఇతను అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకు చెందినవాడు. అదేవిధంగా సమీర్ సుధాకర్ గాడ్వాన్, వీడు స్కార్పియోతో ఉన్నటువంటి డ్రైవరు ముద్దాయిలుగా ఉన్నారు. ఇతను అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టు ముందు ఈరోజు పిటిషన్ చేయడం జరిగింది. గతంలో రికవరీ చేసినటువంటి వెహికల్ స్కార్పియో ప్లస్ 750 కేజీల గాంజాయి రికవరీ చేయబడింది. ఇంకా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఎస్డిపి ఆదేశాల ప్రకారం టీం ఫామ్ చేసి వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో చర్చి కూల్చివేతపై చర్చి పాస్టర్లు నిరసనకు దిగారు. విలేకరు చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కూల్చివేసిన చర్చిని వెంటనే కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధరలు సగానికి తగ్గించారంటూ ఏనుమామ్ల మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో మార్కెట్కు మిర్చి భారీగా రావడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హాట్ రకాన్ని 15,000కే ఖరీదు చేశారని, తాజా రకం 20,000 ఉండగా 12,000కు ఖరీదు చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. దీంతో మార్కెట్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఎకరానికి 1,50,000 పెట్టినాం సార్. దాని ద్వారా ఇక్కడ ఒక్క కూలికి 500 రూపాయలు సార్. ఈ పెట్టుబడి పోగా నేను తెచ్చింది ఎకరానికి 6 బస్తాలు సార్. వచ్చింది 30,000 వాళ్ళ లెక్క ప్రకారం సార్. దగ్గర 80,000 తక్కువ వస్తాను సార్. బతకాలనే వద్దా, నేను ఒక్కరిని కాదు సార్, అందరూ బాగా ఇది సార్. దయచేసి మాకు సాయం చేయాలి సార్. సిండికేట్ అని వాళ్ళందరూ ఏకమైపోయి మా రైతులకు ముఖం చూస్తే ఇట్లా ఒత్తుతాను సార్. ఇది పని రాదు, ఇది పని రాదు, ఉరుకుతాను సార్ వాళ్ళు. ఈ సేట్లు 11,000 ఇస్తా, 12,000 ఇస్తా, ఏం సార్ ఇది? రైతు పురుగు మందు ధరపోతే సార్ 5,000 అంటే 5,000 ఇవ్వాలి సార్. 2,000 వాళ్ళ పీజీ రేటు సార్. ఈ సేటాన్ని నమ్మి వస్తా ఈయన ఇది భార్య ఎంత పడ్డది, ఎంత తెచ్చినవరా అంటే ఏం చెప్తారు? పురుగు మందు ఇక్కడే చస్తామని ముగ్గురు సిద్ధమైతే అభినవ్ సార్ అక్కడ గేట్ కాడ చచ్చిపోయి ఇవాళ ఇద్దరైనా చచ్చిపోతారు సార్. చంపుకుంటారా? దళాలు, రాజకీయ నాయకులు, వ్యవస్థ ఎడిపోతుంది. మరి మిత్రులు మీరు ఉన్నారు, టీవీ నాయకులు, మీరు మంచి సాయం చేస్తారు సార్. మా కోసం పోరాడండి సార్. రైతులు చచ్చిపోతాను సార్. ఈ పేరే తాండా సమ్మె పర్సనయ్య తండా నర్సపేట మండలం సార్. నా పేరు సార్, రైతులు నా పేరు. మాది తొర్రూరు మండలం నాంచార్ మడూరు, హైదరాబాద్ జిల్లా. వరంగల్ మార్కెట్కు మిక్స్ చేసుకొని వచ్చామండి. పెట్టిన పెట్టుబడులకు కాదు కదా, కటింగ్ చేసిన పైసలు కూడా రావట్లేదు. పెట్టుబడులు అధికమైపోయినాయి. రేటుకు వచ్చేసరికి జెండా పాట 20,100 అయితే ఈ మార్కెట్లో ఖరీదు చేసేది మాత్రం 18,000 నుండి 11,000 వరకే ఖరీదు చేస్తుంది. దానివల్ల రైతు చాలా విధాలా నష్టపోవడం జరుగుతుంది. అది విషయం అండి. మాకు న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోవాలని పటాన్చెరు నియోజకవర్గ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో మాదారం గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు 6 బోర్లు వేసి మరిన్ని పంటలు పండించేందుకు సహకరించిన కంపెనీ ప్లాంట్ మేనేజర్ నరేష్, వారి యాజమాన్యానికి గ్రామ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో రైతులకు బోర్లు వేయడం ద్వారా రైతులు మరెన్నో పంటలు పండించేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్నందుకు కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భగవాన్ సింగ్, భాస్కర్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరేష్. సో నేను నియోజన్ బ్యూలీ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్లాంట్ మేనేజర్ కింద. సో యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద టోటల్లీ మాదారం విలేజ్లో మేము 6 బోర్లు వేయించామని డిసైడ్ అయ్యాం. సో వీఆర్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో టోటల్ 6 బోర్లు రైతులకి. సో అయితే కొన్ని టోటల్ కూడా ఎండిపోతున్నాయని చెప్పారు. సో వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ సో మేము ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు నియోజన్ కంపెనీ పటాన్చెరు వాళ్ళను, అదేవిధంగా సార్ వాళ్ళు గిట్ట ముందు చెప్పడం జరిగింది. విలేజ్లో మహిళల గిట్ట కొన్ని ఉపాధి కార్యక్రమాలు గిట్ట చేపడదామని చెప్పడం జరిగింది. దాని గురించి ఆలోచించి వాళ్ళ టైలరింగ్గా ఏదో ఆలోచనలు చేస్తున్నాము. ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళ సహాయ సహకారంతో గ్రామంలో మౌలిక వసతులకు సంబంధించిన ఏ సహాయ సహకారాలైనా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కింద ఇప్పుడు 6 బోర్లు, అదేవిధంగా మహిళలకు ఉపాధి కింద ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కంపల్సరీ మా గ్రామానికి సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించాలని చెప్పి సార్ గారిని, అదేవిధంగా వీళ్ళ బృందాన్ని అందరికీ కూడా సభాముఖంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. మా గ్రామం మాదారం గ్రామం తరఫున. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ గ్రౌండ్లో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను బెల్లంపల్లి ఏసీపీ సదయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సదయ్య, రిటైర్డ్ డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యూత్ను ఉత్సాహపరిచే విధంగా స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం చాలా ఆనందనీయమని, యూత్ను ఇలా ప్రోత్సహించడం వల్ల యూత్ అంతా చెడు వ్యసనాలకు బానిసవ్వకుండా ఆటలపై మక్కువ చూపుతున్నారన్నారు. యువత అందరూ ఒక దగ్గరికి రావడం జరుగుతుంది. యువత ఇక్కడున్న సమస్యల గురించి తెలుసుకోవడం కానీ, సమస్యల గురించి మాట్లాడుకోవడం కానీ, అన్ని రకాల ప్రాబ్లమ్స్ చర్చించుకోవడానికి ఒక వేదిక లాంటిది కూడా ఏర్పడుతుంది. అందరు కలవడం వల్ల ఎవరింట్లో వాళ్ళు ఉంటే సమస్యలన్నీ తెలవడానికి అవకాశం తక్కువ. అందుగురించి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఒక దగ్గర కలవడం వల్ల
చాలా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. చర్చించుకునే అవకాశం ఉంటుంది. సర్వేలు దాని అంటారా? ఎందుకంటే అనరు, ఎందుకన్నా చెప్పండి. ఫస్ట్ నుంచి ఆటలలో ఆయన ఉద్యోగం ఏదైనా కూడా ఆటలకు ఒక 50% కేటాయించడం. అలా అందుకొరకైనా యువకుల్లాగా ఉన్నాడు. ఇప్పుడు 50 years కన్నా తక్కువ ఉన్నాడంటే కూడా నమ్ముతారు ఎవరైనా. సో అందరూ కూడా ఎవరైనా కూడా మనకి ఏ ఉద్యోగాలలో ఉన్నా, ఏ బిజినెస్లో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా కొంత సమయాన్ని క్రీడలకు ఖచ్చితంగా కేటాయించాలి. ఇదంతా కారణం ఏంటంటే ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మా అడ్వకేట్ సోదరులు అందరూ కూడా ఇలా వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ కూడా వెల్కమ్ చెప్తూ అలాగే అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ టీం సక్సెస్ అవుతుందని చెప్పి కోరుతున్నాం. మీ టీం ఏంటి? మున్సిపాలిటీ టీం. ఓకే, థ్యాంక్ యూ. మరి పోలీస్ టీం వద్దా? మా టీం ఏం మరి? సంగారెడ్డి జిల్లా పుల్కర్ మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో శ్రీరామ మందిరం నుండి అయోధ్య అక్షంతలను రామనామం స్మరిస్తూ ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి అక్షంతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుకట్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు. డాక్టర్ దారా పోలు కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. హబ్సిగూడలో నూతనంగా ఏర్పాటైన రేమాన్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.